స్వాగతం సుస్వాగతం కూడా ప్రాజెక్ట్ దగ్గరికి వస్తుంటారు. ఎప్పుడోసారి మా ఊరు వాళ్ళ సార్ ఇది పెద్ద పెద్ద డబ్బులు ఉన్న సంఘాలు కాదు. ఇది కర్ణ భక్తుల సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కార్తీక వనమహోత్సవ శుభాకాంక్షలు కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు సమాజంలో ఎన్నో సామాజిక వర్గాల్ని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి సామాజిక వర్గాల్లో మరి అందరితోటి కూడా మంచి సత్సంబంధాలు కలిగి ఎటువంటి అసూయ ద్వేషాలనేవి మీ లేకుండా ఒక మంచి మనస్తత్వంతో సమాజంలో పనిచేసేటువంటి సామాజిక వర్గాలలో ఈ యొక్క చేనేత వేవర్స్కి సంబంధించిన సామాజిక వర్గాలు ముందు వరుసలో మంచి హృదయంతో ఉంటాయి. అది ఎప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకుంటాననే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా మీ రుణం తీర్చుకునేటువంటి విధంగా ఇప్పుడు ఈ రోజుకు ఈ యొక్క వేదిక మీద ఉండి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ యొక్క వేవర్స్ ఏదైతే ఈ యొక్క కళ్యాణ మండపం ఏదైతే ఉందో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే మరి మనం 35 లక్షల రూపాయలు ఈ భవనానికి ఇచ్చాం. మరి 35 లక్షల రూపాయలు ఈ భవనానికి ఇచ్చాం కాబట్టి ఈరోజు ఇంత చక్కగా కూర్చుని ఇక్కడ మనం ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. అందుకే మరి దొగ్గులూరులో కూడా మన కర్ణభక్తుల సోదరులు ఎక్కువ మంది ఉన్నారన్న ఉద్దేశంతో గతంలో నేను ఒక 15 లక్షల రూపాయలు మరి వేవర్స్ భవనానికి ఇచ్చి పనులు చేశాం. కానీ అసంతృప్తిగా మిగిలిపోతే గత 5 సంవత్సరాల్లో మళ్ళీ 5 రూపాయలు పని చేయకపోతే మళ్ళీ మొన్న నేను 25 లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ ఆ చేనేత ఏదైతే వేవర్స్ భవనాన్ని నిర్మాణాన్ని మళ్ళీ మొన్న నేను ప్రారంభించడం జరిగింది. అంటే ఇట్లా ఒక దగ్గులూరునే కాదు, ఒక దగ్గులూరు, బగ్గేశ్వరం, చింతపర్రు, లేకపోతే ఏదైతే మన దెగమర్రు, రావుపాడు, వాలమర్రు, అదేవిధంగా పెనుమర్రు, ఇట్లా ఏవైతే గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామం కూడా నాకు సుపరిచితం. అక్కడ ఉన్న నాయకులు కూడా నాకు బాగా సుపరిచితం. అంతే తప్పనిసరిగా మీ అందరి యొక్క ఆశీర్వాదాన్ని పొందిన వ్యక్తిని భవిష్యత్తులో కూడా మీ రుణం తీర్చుకునే విధంగా నేను కూడా మరొకసారి పనిచేస్తానని